రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ ఒక ప్రముఖ ఎంపిక. దీర్ఘకాలిక పెట్టుబడిగా సిప్ ఒక మంచి సాధనం. సిప్లు సంపదను నిర్మించడానికి మరియు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి. సిప్లో ప్రతి నెల 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే కోట్లాది రూపాయల ఆదాయం రావడానికి ఎంత సమయం పడుతుందని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సిప్ చేసి కోట్లు సంపాదించవచ్చా అనే ప్రశ్న మీ మనస్సులో ఉంటే ఈ వార్త మీకు ముఖ్యమైనది. సిప్ ద్వారా మిలియనీర్ అవ్వండి. సిప్ రకాలు: రెగ్యులర్ సిప్, స్టెప్ అప్ సిప్, ఫ్లెక్సిబుల్ సిప్. మీరు నిపుణులను సంప్రదించడం ద్వారా సరైన సిప్ని ఎంచుకోవచ్చు. నెలవారీ 5,000 రూపాయలు సిప్ నుండి 1 కోటి రూపాయలు లాభం పొందడానికి మీరు సిప్లో సంవత్సరానికి సగటున 12% రాబడిని పొందినట్లయితే మీరు 26 సంవత్సరాలలో 1 కోటి రూపాయల ఫండ్ను సేకరించవచ్చు. ప్రతి సంవత్సరం సగటు ఆదాయం 15% ఉంటే 22 సంవత్సరాల్లో కోటి రూపాయలు. మీరు మీ పెట్టుబడిపై 18% రాబడిని పొందినట్లయితే మీరు కేవలం 20 సంవత్సరాలలో 1.17 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. మీడియా నివేదికల ప్రకారం ప్రతి నెలా ఎన్ని రూపాయలు సిప్లో పెట్టుబడి పెట్టాలి? కొంతమందికి ఈ ప్రశ్న కూడా ఉంది. ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవడానికి ముందుగా మీ పెట్టుబడి మరియు లాభాల లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. మీ ఆదాయం మరియు ఖర్చులను లెక్కించండి. ఆ తర్వాత మీరు ఎంతకాలం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. స్వల్పకాలిక పెట్టుబడుల కోసం మీకు 1 నుండి 3 సంవత్సరాల వరకు ఎంపికలు ఉన్నాయి. మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 3 నుండి 5 సంవత్సరాలు మరియు దీర్ఘకాలిక పెట్టుబడి 5 సంవత్సరాల కంటే ఎక్కువ. మీరు ఎంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారో కూడా పరిగణించండి. పొదుపు మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో పెట్టడం మంచిది కాదని ఆర్థిక నిపుణులు కూడా అంటున్నారు. మీరు బంగారం, అప్పు, ఆస్తి మొదలైన వాటిలో కొంత డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు.